డబ్బును పట్టించుకోకపోవడం, దాని గురించి ఆలోచించకపోవడం, అలాగే మనీ మేనేజ్మెంట్ నిర్లక్ష్యం చేయడం, వీటన్నిటిని చాలా ఖరీదైన అప్పులుగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇవన్నీ నేరుగా మన భవిష్యత్తును, స్వేచ్ఛను, మానసిక శాంతిని, ఆరోగ్యాన్ని నాశనం చేస్తాయి. కాబట్టి చాలా మంది డబ్బు గురించి ఆలోచించకుండా జీవిస్తే జీవితం సంతోషంగా ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు. అయితే వాస్తవానికి డబ్బు గురించి ఆలోచించకుండా ఉంటే తర్వాత చాలా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఆ భారీ మూల్యం అనేది ఆర్థికంగా ఒత్తిడి రూపంలోనైనా ఉండవచ్చు, అవకాశాలు కోల్పోవడం రూపంలోనైనా ఉండవచ్చు, లేదంటే అప్పుల్లో చిక్కుకోవడం రూపంలోనైనా ఉండవచ్చు. ఉదాహరణకి చిన్న చిన్న ఖర్చులను ట్రాక్ చేయకపోతే అవి నెలాఖరికి పెద్ద మొత్తంగా మారి అనవసరమైన అప్పులుగా మారే అవకాశం ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్స్, సేవింగ్స్ గురించి పట్టించుకోకపోతే ఇన్ఫ్లేషన్ వల్ల ఆరోగ్య సమస్యలు, ఉద్యోగం కోల్పోవడం వంటి సమయాల్లో పెద్ద పెద్ద ఆర్థిక నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే ఫైనాన్షియల్ లిటరసీ లేకపోతే మోసాల బారిన పడాల్సి వస్తుంది, చెడు ఇన్వెస్ట్మెంట్లు చేయాల్సి వస్తుంది. దీనివల్ల జీవితంలో ఎదగాల్సిన సమయంలో కిందికి జారిపోవాల్సి వస్తుంది. కాబట్టి డబ్బును ఇగ్నోర్ చేయడం అంటే జీవితంలోని అనేక ముఖ్యమైన నిర్ణయాలను ఇతరుల చేతుల్లో పెట్టడమే అవుతుంది అని చెప్పవచ్చు. అంటే మనం తీసుకోవాల్సిన కొన్ని నిర్ణయాలు బ్యాంకులు, లోన్ కంపెనీలు, సమాజం చేతుల్లోకి వెళ్ళిపోతాయి. అప్పుడు మనం కేవలం బాధ్యత లేని బాధితులుగా మాత్రమే మిగిలిపోవాల్సి వస్తుంది. అందువల్ల డబ్బుకు భయపడడం లేదా డబ్బును ద్వేషించడం కంటే దాని గురించి జ్ఞానం సంపాదించడం, దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడం, అలాగే డబ్బును జాగ్రత్తగా ఉపయోగించడం చేయాలి. ఇలా చేయడం వల్ల చాలా తక్కువ ఖర్చుతో చాలా ఎక్కువ లాభదాయకంగా బతకవచ్చు. కాబట్టి డబ్బును నిర్లక్ష్యం చేస్తే అది జీవితంలో అతి ఖరీదైన తప్పుగా నిలుస్తుందని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అది కేవలం డబ్బునే కాదు, మన సమయాన్ని, శ్రమను, స్వేచ్ఛను, భవిష్యత్తును అన్నింటినీ కోల్పోయేలా చేస్తుంది.